సాయినాథునికి బొల్లారం ఆంజనేయ సన్నిధిలో ప్రత్యేక మందిరం ఉంది. 14 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సాయి సంస్థానాన్ని భక్తులు సందర్శించి బాబా కృపకు పాత్రులవుతున్నారు. బొల్లారం ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో నెలకొన్న షిరిడీ సాయి మందిరం నిత్యం భక్తజనులతో కిటకిటలాడుతుంటుంది. సచ్చిదానంద సమర్థ సద్గురులైన సాయినాథుని దర్శించుకొని భక్తులు బాబా కృపకు పాత్రులవుతారు. సమున్నత ఆసనంపై సుఖాసీనుడై ఉన్న సాయినాథుని పాలరాతి విగ్రహంలో జీవకళ తొణికిసలాడుతుంటుంది. నిత్యం బాబాను క్షీరధారలతో అభిషేకిస్తారు. అభిషేకం తర్వాత బాబాకు అలంకరణ పూర్తి చేస్తారు. ప్రతి గురువారం సాయి మందిరానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు. భక్త కబీరే నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు. బాబా ప్రధాన విగ్రహం దిగువ భాగంలో ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి ముందు భాగంలో సాయినాథుని వెండి పాదుకలు ఉంటాయి. సాయినాథుని ఎదురుగా నందీశ్వరుని ప్రతిమ ఉంటుంది. శివాలయానికి చేరువలోనే నవగ్రహ మంటపం ఉంటుంది. గ్రహదోష నివారణ పూజల్ని భక్తులు ఇక్కడ జరిపించుకుంటారు. శివాలయ సమీపంలోనే అశ్వత్థ నారాయణ వృక్షం ఉంటుంది. రావి వేప కలగలిసిన ఈ పవిత్ర ప్రదేశంలో జంటనాగుల ప్రతిమలుంటాయి. భక్తులు ఈ ప్రతిమల్ని సుబ్రహ్మణ్యేశ్వరుడిగా సంభావిస్తారు.
సర్వ శుభాల్ని ఆశిస్తూ భక్తులు సుబ్రహ్మణ్యేశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. సికింద్రాబాద్ బొల్లారం డౌటన్ బజార్లో విరాజిల్లిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన భక్తులు మరపురాని మరువలేని ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకుంటారు. శైవ వైష్ణవ భక్తులందరికీ ఈ మందిరం ఆధ్యాత్మిక ధామంగా భాసిల్లుతోంది. అంతులేని మానసిక ప్రశాంతతను అందిస్తోంది. హనుమత్ తత్వం మన మనస్సుకి ప్రతిఫలనం. మనస్సు చంచలమైంది. ఈ చాంచల్యాన్ని నిరోధించటానికి నిరంతర సాధన అవసరం. పరమార్థ సాధనకు, శ్రీరామ పాద సేవా ప్రాప్తికి వానరం లాంటి మనస్సు ప్రయత్నం చేయాలని మారుతి మనకు సందేశమిస్తాడు. ఆ సందేశాన్ని అందుకుని ప్రసన్నాంజనేయుని అనుగ్రహానికి మనం పాత్రులవుదాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.